మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవునికి మహిమ. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యము ఏంటిది అంటే, నిబంధన మందసములోని వస్తువులు లేవు అన్న యొక్క మాటతో మనం చూసుకుందాం. ఈ నిబంధన మందసంలోని యొక్క వస్తువులు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి? మరి కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని అనుకుంటున్నాను. ఈ మాటలు మనం చూసినట్టయితే, అసలు ఈ నిబంధన మందసాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేని కొరకు ఇచ్చాడు అన్నట్లయితే, మరి మానవులకు ఆదరణ కావాలి. ఎప్పుడైతే ఆదామావకు దేవుడు దూరం అయిపోయాడో, ఆ ఏదోని తోటకి బయటికి నెట్టివేశాడో, ఆ తర్వాత ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు, బానిస బ్రతుకుతున్నారు. ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత వారు బానిసలుగా ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా జయం అనేది వాళ్ళకు దగ్గరికి రాలేదు. ఎప్పుడు కూడా వాళ్ళతో అపజయం కనబడుతుంది. మన ప్రజలు బాగుండాలి, మన ప్రజలకు ఆశీర్వాదం రావాలి, తను నమ్ముకున్న వారికి ఇప్పుడు కూడా అండగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఏదో కోపగించుకొని నేను ఏదో తోటకి వెళ్ళగొట్టాను కానీ ఏదో కాదన్న వారికి ఉండాలన్నది దేవుని యొక్క తపన. ప్రియమైన మిత్రులారా, దేవుడు అనుకున్నాడు ఏ రీతిగానైనా వీరికి నేను అండగా ఉండాలనుకొని వారికి మరి ఒక అభయంగా, ఒక సహకారంగా, ఒక ధైర్యంగా నిబంధన మందసంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ నిబంధన మందసంలో మొదటికి మనం చూసినట్టయితే మరి 3 వస్తువులు ఉన్నాయి. మొదటిగా మనం చూడాలి మరి 10 ఆజ్ఞల పలక. ఈ 10 ఆజ్ఞల పలకలు మరి అవి ఎలా ఇచ్చాయి, ఎందుకు ఇచ్చాయి అంటే, ఒక నిబంధన అందులో ఉంది. ఒక నిబంధన మానవుడు ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా బాగుపడాలో, ఏ రీతిగా నడవాలో, ప్రతి విధమైన యొక్క నిబంధనలు ఆ 10 ఆజ్ఞల పలకల్లో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల పలకలు 2 ఉన్నాయి. ఈ రెండింటిలో మరి ఆ పలకలకి అటువైపున ఇటువైపున రాత కలిగి ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. ఇది జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని బోధిస్తుంది, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, వాక్యము బ్రతికింపజేస్తుంది. ఈ వాక్యం విన్నవాడు మారు మనసు పొందుకుంటాడు. ఈ వాక్యం ఒక నిబంధన ఏ రీతిగా నడవాలో నేర్పిస్తుంది. వాక్యం చాలా గొప్పది, అది ఎప్పుడు వాళ్ళతో ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆ యొక్క నిబంధన మందసంలో 10 ఆజ్ఞలు పలుకుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే సిగురించు అహరోను కర్ర. ఈ సిగురించు అహరోను కర్ర, మరి కర్రను గురించి మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, అన్ని కర్రలు కేవలము ఉండైపోయి అవి ఎండిపోయి ఉంటాయి. ఏ కర్ర కూడా మళ్ళా సిగురించదు. అది దేనికి సాదృశ్యం కనబడుతుందంటే, మన జీవితాలు ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు మన నడవడిక నడిచినా, మనం ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత గొప్పవారమైనా, మన జీవితాలు సిగురించలేని ఒక స్థితిలో ఉంటాయి అన్నది పాతది. కానీ ఈ అన్ని కర్రలు ఎప్పుడైతే ఈ సిగురించి కర్ర ఆ అన్ని కర్రలు కలిపి అక్కడ పెట్టినప్పుడు ఈ అహరోను కర్ర సిగురించినట్లు మనం చూస్తున్నాం. అనగా దేవుడిచ్చే కర్ర, దేవుడి సంబంధమైన కర్ర, దేవుడి యొక్క మనిషి, దేవుడు ఏర్పాటు చేసుకునే ఏ మనిషి అయినా ఖచ్చితంగా ఫలిస్తాడు అన్నదే దాని ఉద్దేశం. అనగా ఫలభరితము లేని ప్రజలు సైతము మరి ఫలము కలిగి ఉంటారని, మోడుబారిన జీవితాలు కూడా ఫలింపజేయబడతాయని ఈ యొక్క కర్ర మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరులు, ఈ కర్ర ద్వారా జయాలు కలుగుతున్నాయి. ఈ కర్ర ద్వారా ఎన్నో తెగుళ్లను ఎదుర్కొన్నట్లుగా, పరో రాజు దగ్గర సవాల్ చేసినట్లుగా ఈ కర్ర కనబడుతుంటుంది. ఈ కర్ర మామూలు కర్ర కాదండి. ఈ కర్ర ఎక్కడికి వెళ్ళినా అక్కడ అద్భుతాలు జరిగాయి. ఈ కర్ర ద్వారా మరి ఎన్నో దేవుని మహిమను అక్కడ కనపరిచినట్టు మనకు కనబడుతుంది. అందుకొరకే ఈ కర్ర కలిగి చాలా గొప్పది. ఈ కర్ర మరి దేవుడిచ్చే అభయానికి సూచనగా, దేవుడిచ్చే యొక్క ధైర్యానికి సూచనగా ఆ కర్ర మరి ఇందులో ఉన్నాయి. మనం మూడవదిగా చూసినట్టయితే మన్నా. ఈ మన్నా ఎందుకు అందులో పెట్టాము? ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే, ఏదో తోటకెళ్ళి అవ్వను మన యొక్క ఆదాము బయటికి వెళ్ళగొట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కష్టపడి చెమట అడుగుతున్న తప్ప ఆహారం రాదని, మట్టి తింటావు మట్టిలో పోతావు అన్నాడు. అవునండి, మానవుడు మట్టి తిని మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఆ మట్టే శాశ్వతం అనుకుంటున్నాడు. అప్పటి నుండి ఏదో తోటకెళ్ళి బయటికి వచ్చిన నుండి మట్టి మట్టి మట్టి
మట్టి పనులు చేయడం, ఎక్కడ చూసినా మట్టి బ్రతుకు, ఎక్కడ చూసినా మట్టి. ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క మట్టి బ్రతుకులో నుండి దేవుడు ఒక మహిమలోకి మార్చడం దేవుడు ఈ యొక్క మన్న పాత్ర. అప్పటి వరకు ఆ కాలం ప్రజలందరికీ తెలిసింది ఒకటే, భూమిలో కష్టపడితే తప్ప ఆహారం రాదు అని, భూమిలో నుండే వస్తుందని. ఎప్పుడు కూడా మానవుడంతా భూమినే చూసేవాడు, భూమి ఫలితాలు చూసేవాడు, భూ సంబంధమైన వాటిని చూసేవాడు, భూమిలో దొరికే వాటిని చూసేవాడు. పైనుండి దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడా, దేవుడు ఇస్తాడన్న సంగతి వాళ్ళకు తెలియదు. వాళ్ళకు దానికన్నా ఎప్పుడైతే ఈ మన్నా దేవుడు ఇచ్చాడో అప్పుడు వాళ్ళ యొక్క కథ మారిపోయింది. మనం చూసినట్లయితే ఇది భూ సంబంధమైన దాన్ని మరవ చేయడం కొరకు, పరలోకం నుండి ఒక ఆహారం ఉన్నదని తెలియజేయడం కొరకు, ఇది తన ప్రజలకు దేవుని యొక్క అద్భుతాలను బయలుపరచడం కొరకు దేవుడు ఈ యొక్క మన్నాను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మన్న గురించి చాలా ఉన్నదండి, కానీ ఈరోజు మనకు మాట కాదు. ఇక్కడ ఈ 3 వస్తువులే కాకుండా దేవుని మహిమ కూడా, ఆ దేవుని యొక్క నిబంధన శాసనములు, దేవుని యొక్క శాసనములు కూడా దాంట్లో ఉండేటివి అని చూస్తున్నాం. ఇక్కడ మనము నిర్గమకాండం 25వ అధ్యాయం దాని 21వ వచనంలో, అలాగే 40వ అధ్యాయము దాని 20వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క శాసనములు కూడా అందులో కనబడుతుంటాయి. అలాగనే మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము దాని 4వ వచనంలో కూడా చూస్తున్నాం. ఈ 3 వస్తువులు మరి అక్కడ ఆ నిబంధన మందసంలో ఉండేటివని మనకు కనబడుతున్నాం. ఈ నిబంధన 3 వస్తువులు కలిగిన ఈ నిబంధన మందసంలో దేవుడు మోషే ద్వారా అక్కడ ఆ యొక్క వీళ్ళకి ప్రజలకి అప్పచెప్పినట్టు మనకు కనబడుతుంది. తన భక్తులకు అండగా ఉండడం కొరకు అప్పచెప్పినట్టు మనకు కనబడుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ నిబంధన మందసమును ఎత్తుకొని 499 సంవత్సరాలు ప్రయాణించారండి. ఈ 499 సంవత్సరాలు కూడా ఈ నిబంధన మందసం వాళ్ళతో ఉంది, వాళ్ళ సహకారంగా ఉంది, కష్టంలో ఆదుకుంది. మీకు తెలుసా ప్రియ సహోదరులారా, శత్రువు వచ్చే శత్రువు జయించగల శక్తి దీనిలో కనబడుతుంటుంది. ఈ నిబంధన మందసం పట్టుకొని ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంత బురద కనబడుతుంది, దాటలేని పరిస్థితి, బురద స్థితి, బురదకరమైన పరిస్థితి. కానీ ఆ నిబంధన మందసం పట్టుకొని అందరూ పోగానే ఆ యోర్దాను నీరు అక్కడ ఆగిపోయింది. యోర్దాను అక్కడ తెలుసా ఆగిపోయినట్టుగా, నీళ్ళు ఎక్కడెక్కడ ఆగి నిలిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప మహా అద్భుతాలను ఆ యొక్క మందసం చేతిలో ఉన్నప్పుడు కనబడ్డారు. ఈ మందసం పట్టుకొని మరి శత్రువైన వారు, అపవిత్రులైన వారు, దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఒకవేళ వెళ్ళినట్టయితే వారు కొంతమంది చనిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అలాగని ఈ మందసము ఒక భక్తులైన వాళ్ళ దగ్గర ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఏబోదేదేవి ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం వారి ఇంట్లోకి వచ్చినట్లు, గొప్ప కోటీశ్వరుడు అయినట్లు, ఆ దేశానికి రాజైన యొక్క వ్యక్తికే ఈ ఎబోదేదేము ఆశీర్వాదం గురించి తెలిసిపోయేంత గొప్ప ధనవంతులుగా మారినట్లు మనం చూస్తున్నాం. ఇంత శక్తి కలిగిన యొక్క ఈ మందసం, ఇంత మరి ఆశీర్వాదకరమైన యొక్క ఈ మందసం, ఇంత జయం కలిగిన యొక్క మందసము మరి వీళ్ళతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే యెహోషువ 6వ అధ్యాయం దాని 11 నుండి 17 వచనాల వరకు చూసినట్లయితే అడ్డుగా ఉన్న ఎరుకో గోడలు, ఎప్పుడైతే ఈ ప్రజలు వెళ్ళాలనుకుంటున్నారో, తన గమ్యం చేరాలనుకుంటున్నారో, తన గమ్యానికి అడ్డుగా ఉన్నది ఎరుకో. ఈ ఎరుకోతో మరి వాళ్ళు దాటాలి అనుకున్నారు. ఈ గమ్యం అడ్డుగా గోడలు కూలగొట్టుకొని అడ్డు గోడలు దాటేసి వెళ్ళాలనుకున్నారు. అడ్డు గోడలు అన్నాయి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అడ్డు గోడలు అక్కడ రాజు అన్నాడు, మిమ్మల్ని ఇక్కడికి ప్రయాణించడానికి వీల్లేదు. మీకు తెలుసా, అంత కఠినమైన ఆ ఎరుకో మరి దాటడానికి కొరకు మీరు ఏం చేశారో తెలుసా? ఒకసారి యెహోషువ 6వ అధ్యాయము కానీ 11 నుండి 17 వరకు ఇక్కడ మనం చూసినట్లయితే, అట్లు యెహోవా చాలు తర్వాత చదువుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే అడ్డుగా ఉన్న ఎరుకో గోడలు, దాన్ని దాటాలంటే దాటనివ్వడం లేదు, ముందుకు సాగనివ్వడం లేదు. ఏ రీతిగా వెళ్ళి గెలవాలి? మీకు తెలుసా, ఈ మందసంలో తన యాజకులు మరి బుద్ధులను మోస్తూ ఉంటున్నారు.
బూరలు ఊది వారు ముందుకున్నారు, బూరలు ఊదుతూ వారు వెళ్తూ ఉంటున్నారు. ఈ మందసం పట్టుకొని మొదటి దినము ఆ ఊరు చుట్టూ తిరిగారు, రెండో దినము ఆ ఊరు చుట్టూ తిరిగారు, మూడో దినము ఆ ఊరు చుట్టూ తిరిగారు. అలాగనే 6 దినాలు ఆ ఊరు చుట్టూ ఆ మందసం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు, బూరలు మోగిస్తుంటున్నారు. అలాగనే వారు ఆ మందసమును మాత్రం పట్టుకొని వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, కేకలు వేస్తుంటున్నారు. 7వ దినం అన్నాడు, ఇక కేకలు వేయకండి, మీకు ఒక సంతోషకరమైన సమయం ముందు ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీ యొక్క కూలబోతున్నాని 7వ దినము 7 సార్లు ఆ గోడ చుట్టూ ఆ మందసం పెట్టుకొని తిరిగినప్పుడు మిత్రులారా, ఎరుకో గోడలు వాటికి అయ్యే బాంబులు లేకుండా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంత అద్భుతమైన శక్తి కలిగినది ఈ మందసం. ఈ మందసంలో ఎందుకు అద్భుతమైన శక్తి దాగి ఉంది అంటే, ప్రియమైన మిత్రులారా, దేవుడిచ్చిన యొక్క నిబంధన పలకలు, దేవుడిచ్చిన యొక్క మన్న పాత్ర, దేవుడిచ్చిన యొక్క ఈ యొక్క అహరోను కర్ర అందులో ఉంది. అది దేవుని యొక్క అభయాలకు సూచన కనబడుతూ ఉంటుంది, దేవుని యొక్క సన్నిధికి సూచన అక్కడ కనబడుతుంది. దేవుని సన్నిధి అక్కడ ఉండడం ద్వారా, దేవుని సన్నిధి వాళ్ళతో ఉండడం ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు వాళ్ళు చూశారు, ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. ఈ అన్ని వాళ్ళ పిల్లలకు తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఈ మందసము పోతే ఎంత నష్టమో, ఉంటే ఎంత లాభమో వాళ్ళకందరికీ తెలుసు. ఇంత గొప్ప మందసము మరి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టే ఈ మందసము. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ మందసంలో యొక్క వస్తువులు ఏమైపోయాయో తెలియలేని ఒక స్థితికి మనం చూస్తున్నాం. ఈ మందసము మరి ఒక వస్తువులు మరి ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ ఆ మందసంలో ఒక వస్తువు వాళ్ళ కనబడలేదు. చిన్న ఉదాహరణ మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ఈ ఉదాహరణ ఏంటిది అంటే, ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఇదిగో తన యొక్క లడ్డూలను తీసి ఒక మీద ఉట్టి కట్టి, ఆ ఉట్టిలో లడ్డూలు పెట్టి, ఆ ఉట్టి మీద ఒక చిప్ప పెట్టి, ఆ చిప్పలో నీళ్లు పోసి, ఎవరైనా దాన్ని మెదిలిస్తే ఆ నీళ్లు మీద పడేటట్టు కింద మంచం వేసుకొని పడుకున్నాడట. ఒక దొంగవాడు వచ్చేసి ఆ యొక్క ఉట్టిలో ఉన్న లడ్డూలు దొంగిలించుకోవాలనుకొని ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క లడ్డుల కొరకు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన మిత్రులారా, చిప్పలో ఉన్న నీళ్లు అలాగనే ఉన్నాయి, ఆ ఉట్టి మెసలకుండానే ఉన్నది, ఉట్టి కింద పడుకున్న మనిషి అలాగనే ఉన్నాడు. తెల్లారి లేచి చూస్తే ఉట్టిలోనున్న మరి లోపట ఉన్న లడ్డులో మాయమైపోయాయంట. అలాగనే ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూసినట్టయితే మందసము అలాగనే కనబడుతుంది, అంత అలాగనే కనబడుతుంది, దాని కాపదల్లో అలాగనే ఉన్నారు. మందసంలో యొక్క ఈ వస్తువులు ఏమైపోయాయి? ఇంకో చిన్న ఉదాహరణ నేను చెప్పాలను. ఒక తండ్రి అనుకున్నట్టారే, నీ కొడుకుతో నువ్వు పెద్ద దొంగ, నేను చేయాలనుకుంటున్నాను కనుక నాతో ఉండి నీకు నేర్పుతారా అని చెప్పాడంట, దొంగతనం చేయడం. అప్పుడు మరి నేను నేర్పిస్తామంటే, నువ్వు నాయంబాడు ఎక్కువ అన్నాడట, నేను చూపిస్తాను. పక్షి తన కింద గుడ్లు పెట్టుకొని ఆ పక్షి ఆ గుడ్డ మీద పొదిగి ఉందంట. ఆ పొదిగి ఉన్న యొక్క గుడ్డ దగ్గరికి వెళ్ళేసి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ తండ్రి కొడుకుని ఎంబడి తీసుకుపోయి ఆ గుడ్లు ఒక్కొక్కటి పక్షికి దాని కడుపు కింద ఉన్న యొక్క గుడ్లు ఈ దొంగిలిస్తున్నట్టుగా పక్షికి తెలియకుండా ఈ గుడ్లను దొంగిలించడం మొదలుపెట్టాడట. దొంగిలించుకుంటూ తన జేబులో పెట్టుకున్నాడట, కిందికి దిగచ్చాడట. చూసావు బిడ్డ, ఎంత చక్కగా ఆ పక్షికి తెలియకుండా నేను ఆ గుడ్లను దొంగిలించిన తెలుసా బిడ్డ నీ కొడుకు చెప్పుకుంటే, కొడుకు అన్నట్టు నీ గుడ్లు వేయండి, జేబులో చేయబెట్టి గుడ్లు మాయ. అరే ఏమైనాయి అని చెప్పి తండ్రి చేతులు పూసుకుంటే తండ్రి కొడుకు అన్నాడట, ఇదిగో నువ్వు పక్షికి తెలియకుండా నీవు గుడ్లు మాయం చేస్తే, నువ్వు మాయం చేసిన నీకు తెలియకుండా నేను నీ దగ్గరికి వెళ్ళి మాయం చేశాడంటే కొడుకు. అదే రీతిగా ఈ సమాజం ఏ రీతిగా ఉందంటే, ఇదిగో మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న యొక్క ఈ యొక్క వస్తువులను, మన దగ్గర ఉన్న యొక్క ఈ అధికారాలను, మన దగ్గర ఉన్న యొక్క ఈ అభిషేకాన్ని, మన దగ్గర ఉన్న యొక్క ఈ బలాన్ని, మన దగ్గర ఉన్న యొక్క ఈ శక్తిని, మన దగ్గర ఉన్న యొక్క ఈ జయానికి కారణమైన వాటిని, మన దగ్గర ఉన్న యొక్క ఈ సమస్తాన్ని దొంగిలించడానికి ఈ లోక సంబంధమైన యొక్క దుస్తులు, ఈ లోక సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైన అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్టయితే మూడవదిగా ఈ మందసం, మరి ఈ మందసంలో ఉన్న యొక్క వస్తువులు కనబడలేదు. ఇన్ని విజయాలకు కారణమైన, అలాగనే 499 సంవత్సరాలు వీళ్ళతో నడిచిన ఈ మందసములో ఉన్న యొక్క వస్తువులు మాయమవుతుంటే పగటి నిద్రలు పోతున్నారండి. ఎక్కడ పోయారు వీళ్ళు అధికారులు? ఎక్కడ పోయారు దేవుని యొక్క భక్తులు? ఎక్కడ పోయారు ఈ కాపలదారులు? మనం గమనించాలి. అక్కడ కనబడుతుంటుంది ఈ యొక్క మందసములో మరి ఆ పెట్టెలో ఉన్న వస్తువులను అక్కడ చూసినప్పుడు అందులో 2 వస్తువులు కనబడకుండా పోయినాయి. కేవలం మరి అక్కడ రాయబడి ఉంది 2 పదాజ్ఞల ఈ పలకలు తప్ప అందులో ఏమీ లేదట. ఇప్పిస్తుంటే ఎక్కడ మాయమైపోయాయి? ఎవరు తీసేశారాయి? ఎలా మాయమైపోయాయి అది ఎవరికి తెలియదు. ఎందుకు మాయమైపోయాయో తెలుసా? 2 పలకలు దేవుని యొక్క వాక్యానికి, దేవునికి సాదృశ్యంగా, దేవుని మాటలు సాదృశ్యంగా ఉంది. ఇప్పటి వరకు దేవుని మాటలు మాయమైపోలేదు, దేవుని మాటలు మరుగు చేయబడలే. దేవుని యొక్క వాక్యం అనేది ఇప్పటి వరకు ఉంది కనుక అది ఉన్నది అని మనం గమనించాలి.
ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని మాయం చేయడం కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని లేకుండా చేయడం కొరకు, దేవుని యొక్క మాటలు అందకుండా చేయడం కొరకు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క మాటలు లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క మాటను లేకుండా చేయడం వాళ్ళతో అవ్వడం లేదండి. కాదు, ఏ అధికారి కానీ, ఏ మత నాయకులు కానీ, ఏ యొక్క అధికార పార్టీ, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ యొక్క రాజకీయ పార్టీ వాళ్ళు కానీ, ఏ వ్యక్తి కూడా ఈ క్రైస్తవత్వాన్ని మాయం చేయడం కొరకు ప్రయత్నం చేస్తే లాభం లేదు. అలనాడు పరో రాజు ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉండి దేవుణ్ణి పూజించేవారు లేకుండా చేయాలని చెప్పేసి లాస్ట్కు ఆ యొక్క సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. ఏమైనా సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మాయం చేయడం కొరకు సాతాను ఎంతో మందిలో ప్రవేశించి ఆ సాతాను దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము మరి దేవుని దగ్గరికి వెళ్ళి మరుగు చేయగలిగిన వారు ఎవరు లేరు. దేవుని యొక్క వాక్యం అందుతూనే ఉంటుంది, దేవుని యొక్క వాక్యం నడిపిస్తూనే ఉన్నది, దేవుని యొక్క వాక్యం బోధిస్తూనే ఉన్నది. కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది చాలా గొప్పది ప్రేమిస్తున్నారా. అది ఎందుకు మాయం కాదు, ఎందుకు లేకుండా పోదు అంటే అది రెండు వైపులా మరి రాత కలిగినది అని మీరు గమనించాలి. ఇక్కడ మరి పోయినవి ఏంటి, మాయమైనవి అని మనం చూసినట్టే ఇందులో మొదటిగా మరి చూస్తూ ఉన్నది మనం గమనించాలి. ఈ యొక్క అహరోను కర్ర. ఈ అహరోను కర్ర ఎట్లా మాయమైపోయింది? అహరోను కర్ర మరి దేనికి మనకు సాదృశ్యం కనబడుతుంది? ఈ కర్ర మరి సంఖ్యాకాండం 17వ అధ్యాయం దాని 10వ వచనంలో చూస్తాం. ఇది దేవుని కోపాన్ని అణిసివేసేది, దేవుని ఉగ్రతను తీసివేయగలిగినది. ఈ అహరోను కర్ర మరి ఖచ్చితంగా మరి ఫలింపజేయగలిగినది. అహరోను కర్ర మరి జయించగలిగినది. ఈరోజు మాయమైపోయింది. అవునండి, ఈరోజు దేవుని బిడ్డగా మనం జయించగలిగిన శక్తిని మాయము కోల్పోతున్నాం. మనకు తెలియకుండా మనమే మన ప్రభావాన్ని కోల్పోతున్నాం. మనకు తెలియకుండా మనమే అభిషేకాన్ని కోల్పోతున్నాం. మనమే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మనకు తెలియకుండానే మనకున్న స్థితి మరి వెళ్ళిపోతూ ఉంటున్నట్టుగా మనం గమనించాలి. రెండవదిగా మనం చూడేది ప్రియ మిత్రులారా, ఇక్కడ మన్న పాత్ర అనగా దేవుని సంబంధించిన ఆహారాన్ని అలనాడు మట్టి నుండి బ్రతుకున్న యొక్క వ్యక్తి, మట్టే శాశ్వతం అనుకునే యొక్క వ్యక్తి పరలోక రాజ్యమైన దేవదూతల ఆహారాన్ని ఇచ్చిన ఈ యొక్క 10 ఆజ్ఞల పలకలను ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే యొక్క ఆహారాన్ని తినలేకుండా, దేవుని యొక్క దగ్గరికి వచ్చే యొక్క మహిమను పొందలేకుండా, దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకోలేకుండా ఈ సాతాను మనలను మన దగ్గర దొంగిస్తున్నారు. ఈ లోక సమయంలో మనుషులు దొంగిస్తున్నారు. ఎందుకంటే ఎంత చెప్పినా వినలేని ఒక పరిస్థితి దిగజారిపోయారు ఇప్పటి ప్రజలు. ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎన్ని నీతి మాటలు చెప్పినా ఆ మాటలు లెక్క చేయడం లేదు. ఈరోజు మరి భక్తులు లేకుండా పోయారు. ఫస్ట్ దేవుని అంగీకరించిన తర్వాత ఎంత గొప్ప భక్తులు అంటే ప్రేమికుల నిజంగా వాళ్ళకి చాలా విశ్వాసం ఉంటుంది. కొత్తగా దేవునిలోకి వచ్చిన ఒక వ్యక్తి భక్తిని మనం చూసినట్టు చాలా భక్తి ఉంటుందండి. దేవుడు అంటే భయపడతారు, దేవుని దగ్గర అబద్ధం ఆడాలంటే భయపడతారు, దేవుని దగ్గర పవిత్రంగా ఉండాలనుకుంటారు, దేవుని దగ్గర అబద్ధం ఆడద్దని అనుకుంటారు, దేవుని దగ్గర నీతిగా ఉండాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే తన భక్తి మొదటిగా ఉన్న భక్తి కొన్ని రోజులు క్రైస్తవుడు అయితే రాను రాజుగురం గాడి అయినట్టుగా ఈ వ్యక్తి ఏమవుతారంటే రాను దిగజారిపోయిన పరిస్థితికి వచ్చారు. ఈరోజు క్రైస్తవత్వం దిగజారిపోతుంది. ఈరోజు భక్తులు దిగజారిపోతున్నారు. ఈరోజు నీతిమంతులు దిగజారిపోతున్నారు. ఈరోజు మంచిగా ఉండి ఇంకా ఆశీర్వాదకరంగా నడవలసిన ఈ భక్తులు ఈరోజు లేకుండా పోతున్నారు. ఇవి మాయమైనట్టుగా మా భక్తుల్లో ఉన్న పరిశుద్ధత మాయమైపోతుంది, భక్తుల్లో ఉన్న నీతి మాయమైపోతుంది, భక్తుల్లో ఉన్న మంచితనం మాయమైపోతుంది. ఈరోజు దేవుని ప్రజలుగా ఉండవలసిన ఈ ప్రజలు ఈరోజు దేవుని ప్రజలు లేకుండా ఈరోజు ఆ యొక్క వారి యొక్క పరిశుద్ధత మాయమైపోతుంది. వారికి తెలియకుండా వాళ్ళ మంచితనం మాయమైపోతుంది. ఏమంటే కోపం, బీపీ అనే ఒక పేర్లు తెచ్చి పెడుతున్నారు. బీపీ వాటి గొడవలు అవుతున్నాయి. బీపీ కాదండి, వారిలో ఉన్నది మాయమైపోతుంది నీకు తెలియకుండా. సహోదరుడా, నువ్వు ఎంత దేవుడికి దూరం అవుతున్నావో, నువ్వు దేవుడి దగ్గర నుంచి నీ సన్నిధి నీకు తెలియకుండా నువ్వు మాయమైపోతుంది. ఎవరికి తెలియకుండా మరి రాజుకు తెలియదు, ప్రజలకు తెలియదు, అధికారులకు తెలియదు, కాపుదారులకు తెలియదు, భక్తులకు తెలియదు, ఎవరికి తెలియకుండా వేసినది వేసినట్టే ఉన్నది, ఉండకుండా ఉన్న యొక్క మంత్రం ఉన్నట్టే ఉన్నది, అందులో ఒక వస్తువు మాయమైపోయింది. అవునండి, ఇప్పుడు మన బ్రతుకులు గలాగానే ఉన్నాయి. మనిషిగానే ఉన్నాం, భక్తులమే, పేరుకు క్రైస్తవులమే, పేరుకు దేవుని బిడ్డలమే, ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాం. కానీ మనలో ఉన్నది అంతా మాయమైపోతుంది. నీతి యావత్ అంతా కూడా మనలో మంచితనం మాయమైపోతుంది, ప్రేమలు మాయమైపోతున్నాయి, సత్యం మాయమైపోతుంది, దోసుకోవడం ఎక్కువైపోయింది, అబద్ధాలు ఎక్కువైపోయినాయి, మోసాలు ఎక్కువైపోయినాయి. మనలో ఉన్న యొక్క రాను ఈ పరిశుద్ధత దిగజారిపోతుంది. ఆయనతో ప్రేమలు దిగజారిపోయాయి. మంచిగా ఉండవలసిన ఈ క్రైస్తవుడు మంచిగా లేకుండా ఈరోజు విరోధంగా మారిపోయారు, దేవుడికి విరోధంగా మారిపోతున్నారు. క్రైస్తవుడా, నీ మొదటి భక్తి నీ మొదటిలాగుందా? నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉండేవాడు?
నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు ఎక్కడో హాస్పిటల్లో కూడా తిరిగావు, ఎన్నో డాక్టర్ను సంప్రదించావు, ఎంతో వ్యక్తులను సంప్రదించావు, చేతి మందులు వాడావు, అన్ని వాడావు. ఈరోజు అవన్నీ వేస్ట్ అని చెప్పేసి దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడే చేస్తాడని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడి దగ్గరికి వచ్చిన నీవు దేవుడి దగ్గర స్వస్థ పొందుకున్నావు. ఈరోజు మళ్ళీ రోగం వచ్చేసింది, దేవుడిని మర్చిపోయి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అంటే నీ మొదటి స్థితిని కోల్పోయావు, నీ మొదటి విశ్వాసాన్ని కోల్పోయావు, నీ మొదటి భక్తిని కోల్పోయావు, నీ మొదటి నమ్మకత్వాన్ని కోల్పోయావు. ఏ రీతికైతే ఒక మందసంలో ఉన్నది మాయమైనట్టుగా ఈరోజు నీలో ఉన్నది మాయమైపోతుంది. జాగ్రత్త. నీ బ్రతుకును ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ మంచుతనం ఎక్కడ పోయింది? నువ్వు దేవుడి కొరకు సమర్పణ చేసుకుని వచ్చావు, దేవుడి సువార్త కొరకు సమర్పణ చేసుకుని వచ్చావు. ఈరోజు కష్టంలో తిండికి లేనప్పుడు ఒక సైకిల్ మీద, పనికిరాని ఒక సైకిల్ మీద, లేకపోతే నడవడానికి నడిచిపోయి వ్యక్తిగా ఈరోజు సేవలకు వచ్చావు. అప్పుడు చాలా కష్టపడి సేవ చేశావు, అప్పుడు వచ్చిన కొత్తలో ఎంతో ప్రయాణించావు, దేవుడి కొరకు ఎన్నో దిక్కులు ఉరికావు. ఈరోజు నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నీలో ఉన్న సువార్త మాయమైపోయింది, నీలో ఉన్న పని మాయమైపోయింది, నీలో ఉన్న మంచితనం మాయమైపోయింది. ఈరోజు ఏమి నీలోకి వచ్చిందంటే కొత్తగా మరి బిల్డింగ్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, గొప్పవాణి కావాలి. వచ్చిన యొక్క డబ్బునంతా తినేసి ఈరోజు నా పిల్లలకు నా కుటుంబం సంపాదించుకోవాలి. దేవుడి సువార్త పోని నడిచినప్పుడు దేవుని కొరకు సమర్పణ చేసుకున్నావే, నీ సమర్పణ ఎక్కడ పోయింది సహోదరుడా? నీ సమర్పణ ఏమైపోయింది? దేవుని కొరకు సావైన బ్రతకైనా ఇక దేవుడు ఏమన్నా చేయనని చెప్పి దేవుడు నమ్ముకున్నావు కదా, ఈరోజు నీ సమర్పణ ఎక్కడ పోయింది? నీ భక్తి ఎక్కడ పోయింది? ఈరోజు క్రైస్తవుడిగా నీవు, దేవుని బిడ్డగా నీవు ఇంత దిగజారిపోతుంటే, నీలో ఉన్నది నువ్వు కోల్పోతుంటే, నీలో ఉన్న మహిమను నువ్వు కోల్పోతుంటే, అంతకుముందు నువ్వు ఒక రోజు మీద చేతులు ఎత్తే పటాపట ఆ యొక్క రోగాలు వెళ్ళిపోయేది, దయ్యాలు వెళ్ళిపోయేటివి. ఈరోజు నీ దయ్యము నేమినికి మరబడుతుందే, దయ్యము నిన్ను దడబుట్టిస్తుందే. ఎక్కడ పోయింది నీ శక్తి? నీలో ఉన్నది ఏం మాయమైపోయింది? జాగ్రత్త. ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఉన్న యొక్క మన్నా పాత్ర మాయమైపోయింది, ఇందులో ఉన్న యొక్క మరి కర్ర మాయమైపోయింది. తీర చూస్తే ఏమి లేదు, ఉట్టి డబ్బా. అవునండి మన బ్రతుకు. తీర చూస్తే దేవుడు ఒకవేళ అంతరం ఎత్తి చూస్తే, దేవుడు ఒకవేళ తన కనుతో నిన్ను చూసినట్లయితే నీలో ఉట్టి డబ్బా తప్ప ఏం కనబడదు. మారు మనసు, నీలో భక్తిని దేవుడికి చూపించు. ఆ పరలోక రావంలో ఉన్న ఆ మన్న దాని కొరకు నువ్వు ఎదురు చూడు. ఈ భూమికే వెళ్ళిపోతున్నావు. ఈ మన్న మాయమైపోయిందని దాని అర్థం తెలుసా? మళ్ళీ భూమినికే చూస్తున్నావు అని అర్థం. పరలోకము దేవదూతల యొక్క ఆహారం నీకు ఇస్తానని చెప్పాడు కదా, అది నీకు దొరకకుండా నీకు నువ్వే నష్టపరుచుకుంటున్నావు. జాగ్రత్త సోదరుడా. ఈరోజు ఈ మాట విని, ఇదిగో అక్కడ అది ఎందుకు మాయమైపోయింది ఆ యొక్క మన్న పాత్ర? అదంటే ఈరోజు మనలో ఉన్నది ఏదైతే వెళ్ళిపోతుందో, మనకు సాదృశ్యంగా ఇచ్చినవి ఆటోమేటిక్గా కనబడకుండా మాయమైపోయాయి. ఆ యొక్క ఫస్ట్ నువ్వు దేవుళ్ళకి వచ్చిందనికన్నా ఇంకా మంచి వ్యక్తి ఉండాలని దేవుడు ఇచ్చాడు. జాగ్రత్త. ఇక్కడ మనం చివరికి చూసినట్లయితే 4వది మనం చూసినట్లయితే ఈ 3 వస్తువులు మళ్ళీ ఎక్కడ కనబడతాయో తెలుసా? అవి కనబడే దినాలు ఉన్నాయి. ఈ రోజు కనబడకుండా పోతున్నాయి, ఈ రోజు భక్తులు కనబడకుండా పోతున్నాయి. కానీ నిజమైన భక్తుడు ఒకరోజు పరలోక రాజ్యంలో కనబడతాడు. ఇక్కడ నిజమైన భక్తులు కనబడతలేడేమో, నిజమైన వ్యక్తులు కనబడతలేదేమో. ఎక్కడ చూసినా మోసగాలేని కనబడుతున్నారు, ఎక్కడ చూసినా ఇలాంటివి కనబడుతుందేమో. పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైనది నువ్వు చూడబోతున్నావు. ఏదైతే ఇక్కడ కనబడకుండా వెళ్ళిపోయాయో, ఏ రీతిగానైతే ఈ యొక్క మందసంలో యొక్క వస్తువులు కనబడకుండా, ఇప్పుడు ఎవరికి కనబడకుండా ఎక్కడున్నాయో తెలియలేని యొక్క పట్టుదల ఈరోజు అందరికి ఉండిపోయినా, అవి కనబడకుండా పోయినాయో, అవి ఫస్ట్ ఈ 2 వస్తువులు కనబడకుండా పోయినాయి. రాను మళ్ళీ చూసినట్టే ఇప్పుడు ఈ టైంలో చూసినట్టే ఈ యొక్క పదాజ్ఞల పలక కూడా, ఆయనతో పదాజ్ఞల పలక కూడా కనబడలేని స్థితిలో ఉంటున్నారు. దాన్ని పరిచయిస్తున్నారు, ఎక్కడున్నాయని వెతుకుతుంటున్నారు. దేవుడు దాన్ని దొరకనిస్తలేడు. దేవుడు దొరకనిస్తాడు. కనబడతాడు. అది కనబడబోతుంది పరలోక రాజ్యంలో. ప్రకటన గ్రంథం దాని 11వ అధ్యాయము దాని 19వ వచనం అంటాడు, ఇదిగో పరలోక రాజ్యంలో ఆ మందసం వల్ల కనబడబోతుంది. దేవుని స్తోత్రం. అనగా పరలోక రాజ్యంలో అట్టి మహిమను నువ్వు తప్పకుండా చూస్తావు. ఆ పరలోక రాజ్యంలో ఉన్నత స్థానాన్ని నువ్వు చూస్తావు. దేవునికి నమ్మకంగా ఉండి భూ సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైన కొరకు ఎదురు చూడు. ఈ 3 వస్తువులు ఏ రీతిగా మరి ఒక బలమైన సాధనలుగా వాడబడ్డాయి. ఆ మహాప్రభావం కలిగిన అంతకన్నా గొప్ప మహిమతో ఆ పరలోక రాజ్యంలో ఉండబోతుంది. ఈ మాటలు దేవుడు దీవించుకుంటారు.